ప్రోత్సహించాలి కానీ 5,000 లిమిట్ ఏంది? 5,000 లిమిట్ వల్ల బెనిఫిట్? ఇలా అడ్డమైన బ్రేకులు, అక్కర్లేని కటింగ్లు చేయటం వల్లే ప్రతి మలుపు బాధ పెడుతున్నాడు అనిపిస్తుంది. అవును సార్, అవును. కొద్దిగా పిఎన్బి ఎందుకు అలా చార్జెస్ అలాగే చేయాల్సిన అనుకోకుండా అవసరం కట్టుకోవడం. అది? కనీసం 100కి 120 1.20 కట్ అవుతున్నప్పుడు $5 మీద $3 అలా తీసుకోవాలి, 500 మీద ఎవడైనా తగ్గించి తీసుకోవాలి. సేమ్ క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నారు అంతే. 500 అయినా సేమ్ సేమ్ క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇవాళ $6 ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నట్టు? ఆ తప్పు కదా వాడు చేసే పనులు. అదేరా. అలా చేసినప్పుడు మనం ఏదన్నా ట్రై చేస్తే వాడు రిటర్న్ ఇచ్చే పని ఉందా? అది కూడా లేదు. తిరుపతి ఉండి లేచినట్టే. బిఎన్బి ఛార్జ్ ఎప్పుడు రిటర్న్ వచ్చిందే లేదు మనకి, అలాగా కట్ అయింది. అక్కడ తీసుకోవాల్సిన పని ఏంటి? అది నేను అనేది. ఇప్పుడు $6కి $3 కూడా పొరపాటున ఒకసారి కూడా తీసుకోలేదుగా, లెక్క పెట్టి 6 తీసుకున్నాడుగా ప్రతిసారి. అది అలా మనల్ని నష్టపరిచే పనులు జరిగిపోతున్నాయి వాళ్ళ వల్ల. అది జరగకుండా ఉండాలంటే వాళ్ళకి మనకి ఏదో కరెస్పాండింగ్ ఉండాలా. ఆ గ్యాప్ అనేది వారధి లేకుండా పోయింది. ఏదో వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళు చూసి మనం ఏదో నడిచిపోతాం. ఇంకా ఇప్పుడైతే చాలా బెటర్ సార్. మీకు గుర్తుందో లేదో, మనకి ఏంటంటే ఇప్పుడు చాలా క్లియర్ అయిన, మనకి ఈ ఎర్రర్స్ అవన్నీ చాలా క్లియర్ అయినాయి. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనం $5 $10 మనం ఈ పెట్టుకునే వాళ్ళం కదా. అయింది ఆ రోజు ఉదయం పూట చేసి కూడా మిస్ అయినాయి కూడా. అప్పుడు కూడా చాలా విత్డ్రాల్ పెట్టినప్పుడు చాలా మందికి కూడా ఏమయ్యేదంటే నెట్వర్క్ ఫీజ్ అనేది కట్ అయ్యేది, కానీ మనకి విత్డ్రాల్ అనేది యాక్సెప్ట్ చేసేది కాదు. నేను ఆ టైంలో 6 ఫోన్లు పెట్టుకొని 6 ఫోన్లలో ఆపరేట్ చేసేవాడిని ఆ టైంలో 5:30 లేసి. అంటే శ్రీనివాస్ సార్, చెప్పండి సార్, మనకు డీపీ డబుల్ ఇచ్చిండు చూసావా? డబల్ వాడు ఇచ్చినవన్నీ వృధాగా పోవటమే, ఇట్లా పోవటమే మొత్తం. మనకు వచ్చే డబల్ ఇచ్చి ఎప్పుడో వాడు గాయేసాడండి మనకి. 3 సంవత్సరాలు మొదటి వెయిటింగ్, మళ్ళీ అక్కడి నుంచి వ్యాలిడ్ ఫార్మింగ్ లోకి వస్తే అక్కడ 3 సంవత్సరాలు, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లోకి ఇస్తున్నాడు, అక్కడ 3 సంవత్సరాలు. వాడు 100కి 100 ఇచ్చాడు, 5% లెక్కన ప్రతి మలుపులో తీసుకుంటున్నాడు. నేను అదే సార్, వాడు మనల్ని తేనెలాగా చూసుకోవాల్సి ఉంటే మనల్ని వాడు విషంలాగా చూసుకుంటున్నాడు. అది బాధ కలుగుతుంది సార్. శ్రీనివాస్ సార్, అది ఏమైందంటే మనకి ఇదే ఆప్షన్ కనుక ఫస్ట్ కంచి ఒకవేళ యూటిలైజ్ చేసుకునే అవకాశం ఇచ్చింటే చాలా మటుకు చాలా బాగుండేది, బెటర్ గా ఉండేది మనకి. చేసేయాలి వాడు. ఎవడికి ఎన్ని ఉన్నాయని కొట్టుకోండి అని చెప్పాలి కానీ వ్యాలెట్ రివార్డ్ లో వచ్చినవి కూడా మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఎడ్లీ బడుగు యూజ్ చేసుకోవచ్చు అని ఒకవేళ మనకి ముందు నుంచి ఆ ఆప్షన్ ఇచ్చింటే ఎంతమంది చాలా ఇంట్రెస్ట్. నేరుగా వ్యాలెట్ ఫార్మింగ్ నుంచి ఎర్లీ బడికి వెళ్ళిపోయాయి. అవునవును సార్, అవును. అందరికి అక్కడైనా ఫార్మింగే కదా, ఏమైనా డబ్బులు వచ్చాయే కాదు కదా. చెప్పేది అదే. ప్రతి మలుపు మనకి లాభదాయకంగానో సంతోషదాయకంగానో జరగటల్లా అక్కడ వస్తుంది సమస్య. ప్రతి మలుపులో ఏదో ఒక అణుబాంబు పెడతా ఉన్నాడు, నష్ట బాంబు. హలో వెంకటేష్ సార్. హలో హలో సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సురేందర్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చా సార్ అందరు వినేదానికి? సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి. నేనేమనుకోకండి, మీరు వచ్చేసి సీనియర్లు. నాకు తెలిసినంత వరకు దీంట్లో నేను 1% నాకు తెలిసింది. ప్రతి ఒక్కరూ నష్టం 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 అంటున్నారు. టోకెన్ ఫామ్ అర్లీ బర్డ్ ఇచ్చారు కదా సార్. అర్లీ బర్డ్ 200 రోజులకే వస్తుంది కదా సార్. మళ్ళీ ఎందువల్ల నష్టం సార్? అప్పుడు వాళ్ళు డీపీలు ఇచ్చిన సార్ సురేందర్ సార్. సార్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, సార్ అనేది తప్పనట్లే, అంటే నెట్వర్క్ ఫీజు కింద అనవసరంగా ఇప్పుడు మనకి తీసుకున్నప్పుడు కట్ అయిపోయింది కదా. ఇప్పుడు సార్ కి ఇప్పుడు $6 అనేది అనవసరం కట్ అయింది అనమాట. దాని మూలన సార్ ఏమంటున్నారంటే అలాంటి ఎర్రర్స్ అన్ని క్లియర్ చేస్తే మనకు బెటర్మెంట్ కింద ఉంటది కదా అని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతే. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. మంది ముంగా డీపీలకు అది ఇచ్చినారంటే అది వాళ్ళు చేసుకోకుండా ఉండేందుకు తప్పు ఎవరిది సార్? ఓకే సార్, అంటే మీకు కొన్ని మనకి ఏమవుతున్నాయంటే సార్,
ఇప్పుడు ఫీజు మా కింద దాని కింద ఎర్రర్స్ వస్తున్నాయి కదా, డీపీలు ఎర్రర్స్ రాకుండా ఉంటే సరిపోద్ది. ఎర్రర్స్ రాకుండా ఉంటే మనందరికి అది బిఎన్బి ఖర్చు అవుతుందని చాలా మంది మాట్లాడుతున్నారు సార్. బిఎన్బి ఖర్చు పెట్టకుండా ఎట్లా సార్? బిఎన్బి అనేది అవును. పెట్టాల్సిందే. అది కంపల్సరీ సార్. అంటే ఒక బ్లాక్ చైన్ లో ఉన్నప్పుడు ఏదైనా సరే అది కంపల్సరీ. సార్ ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఇప్పుడు షేర్ మార్కెట్ లో కూడా కంపల్సరీ 0.1% ఉంది. షేర్ మార్కెట్ లో కూడా ఉంది. మనకి ఏంటంటే మనకి బ్లాక్ చైన్ కి సంబంధించింది ఏదైతే మనం నడుస్తా ఉంటుందో ప్రతిదానికి దానికి సంబంధించింది నెట్వర్క్ ఫీజ్ అనేది కంపల్సరీ. రోజు పెట్టుబడి పెట్టాలంటే ఇప్పుడు కొనాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మా ఇంకోటి ఏంటంటే సార్ సురేందర్ సార్, ఇంకోటి ఏంటంటే సార్ సార్ది బాగా హెవీ ఇన్వెస్ట్మెంట్, హెవీ వ్యాలెట్స్ అనమాట. అంటే ఇప్పుడు చిన్నగా ఉంది అనుకోండి సార్, ఇప్పుడు పర్సనల్ చెప్తున్నాను సార్, చిన్నగా ఉన్నాయి అనుకోండి సార్, మనం పెట్టే పెట్టుబడి చాలా తక్కువ ఉండదు. ఇప్పుడు బిఎన్బి ఒకవేళ 1000 తీసుకున్నారు, 2000 తీసుకున్నారు, అప్పుడు మీ చిన్న వ్యాలెట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి 1 month కానీ 2 month కానీ వాళ్ళకి నో ప్రాబ్లం చూసుకోకలే. ఇప్పుడు నా 3 వ్యాలెట్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క దానికి 1500 బిఎన్బి పెట్టిన, 1500 రూపాయలు బిఎన్బి. కానీ ఆ సార్ ఈ ఒక్క రోజే 15,000 పెట్టి తీసుకున్నారు సార్. మీకు అర్థం అవుతుందా? అంటే ఒక వ్యాలెట్ లోనే అంత ఉంది సార్కి. అంటే సార్ హెవీగా చేశారు కాబట్టి, అంటే ఇలాంటి ఎర్రర్స్ అనేది లేకుండా. ఇప్పుడు మీరైనా సరే సార్, ఇప్పుడు మనమైనా ఏమనుకుంటాం, ఇప్పుడు ఓకే ప్రాసెస్ ప్రకారం అది కట్ అయింది అనుకో, ఓకే నో ప్రాబ్లం. కానీ ఎర్రర్ వచ్చి కట్ అయిందండి, ఇప్పుడు $6 కట్ అయినాయి, సార్కి అవ్వాల్సిన పని అవ్వలేదు, ప్రయోజనం ఏంటి? ఇప్పుడు సిస్టానికి అది వెళ్ళదు, అది మనకి వెళ్ళదు. ఆ ఎర్రర్స్ అని క్లియర్ గా ఉంటే ఒక పక్క సిస్టమ్ కి మంచి పేరు వస్తుంది, మనకు కూడా మంచి పేరు వస్తుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా సార్. మొన్న నేను చేసిన మరుసటి రోజుకే పిన్ జనరేట్ చేసుకునే రోజుకే మళ్ళీ పిన్ జనరేట్ అడిగింది. అదే కదా సార్ నేను అనేది, అదే అలాంటి ఎర్రర్స్ అనేవి లేకుండా సిస్టమ్. ఇప్పుడు ఒకసారి మీరు పిన్ అంతకుముందు చేసుకున్నారు, కరెక్ట్ గా 1 year, ఓకే 1 year కానీ పెట్టండి, ఓకేనా? అది మన సేఫ్టీ కోసము. వీళ్ళు హ్యాకర్స్ కాకుండా మా అప్లైనర్ ఏమంటారంటే, ఆయన హిందీ మీటింగ్ లో పోతాడు, నాకు హిందీ రాదు కాబట్టి. చెప్పేది కరెక్టే, మనందరి సేఫ్టీ కోసమే సిస్టమ్ ఇర్లీ చేస్తుంది. కానీ ఇది ఏమైంది, కొత్తగా జనరేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి సిస్టమ్ ఈ ఆప్షన్ ఇవ్వక ముందు 2 days బ్యాక్ చేసుకున్న పర్సన్స్ కూడా మళ్ళీ జనరేట్ చేసుకోమని అడుగుతుంది. మరి మనందరం కూడా బాధపడతాం కదా, జరిగింది సార్, బాధపడతాం కదా సార్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఓకే నేను 2 days బ్యాక్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నాకు సేమ్ 1 year ఎప్పుడవుద్దో అప్పుడు మళ్ళీ నేను జనరేట్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వచ్చు కదా, సిస్టమ్ చేతిలోనే ఉంది కదా అది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు 10 రోజుల కింద చేసుకున్న వాళ్ళకి జనరేట్ చేసుకోమని ఇచ్చేసింది, 1 year బ్యాక్ చేసుకున్న వాళ్ళకి జనరేట్ చేసుకోమని ఇచ్చింది. ఇప్పుడు ఏమవుద్ది, దాని మూలన నెగిటివ్ అవుద్ది కదా. ఇప్పుడు 1 year బ్యాక్ చేసుకున్నా, ఓకే నాకు 1 year అయిపోయింది కాబట్టి నేను చేసుకున్నా అని చెప్పేసి ఉంటది. కానీ 10 days బ్యాక్ 2 days బ్యాక్ చేసుకున్న వాళ్ళకి, న్యూ పర్సన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, అరే నేను 2 days బ్యాక్ చేశాను మళ్ళీ ఇలా ఏంటని. సార్ నిజమేనా సార్? సార్ 1వ తారీఖు అప్డేట్ వస్తుంది, 90% బిఎన్బి ఖర్చు ఉండదు, ఇంకా 90% పీవీసీ మెటాలే ఖర్చు అవుతుంది ఫీజు కింద అంటున్నాడు మా అప్లైనర్ గారు. హలో సార్ ఒక నిమిషం. కాదు సార్, ఇందాక మీరే మాట్లాడుతారు కదా ఖర్చు ఉంటుందని, మళ్ళీ మీరే ఎట్లంటారు మీరు? అట్లా తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడుతున్నారా మీరు? మీరు ఇప్పుడే అన్నారు, లైవ్ లో అన్నారు మీరు ఖర్చు అవుతుంది అని, మళ్ళీ మీరు వస్తుంది అని ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు నేను అట్లా కాదు, తెలిసి తెలియక మాట్లాడకూడదు. లైవ్ లో చాలా మంది వింటుంటారు ఊరికే. ఆయన బాధ మీకు ఏంటంటే వేస్ట్ గా ఖర్చు అవుతుంది అని ఆయన బాధపడుతున్నాడు. వాస్తవమే, అందరికీ అట్లా ఖర్చు అవుతుంది. ఆయన మాట్లాడేది మీకు అర్థం కాకుండా మీ వేలో మాట్లాడితే ఎట్లా? ఇతరులను హత్య చేయకూడదు. మీకు అర్థం కాకపోతే వినాలా. మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు వేసినారు మీరు? అది కూడా వస్తాదని అంటున్నాడు సార్. నువ్వు అట్లంటా ఇట్లంట కాదు, తెలిస్తే మాట్లాడాలి, లేకుండా ఊరుకుండాలా తమ్ముడు. ఎందుకంటే లైవ్ లో ఒకరిని హర్ట్ చేయకూడదు, మీరు హర్ట్ చేయకూడదు. శాంతిరాజ్ సార్, ఓకే నో ప్రాబ్లం. సార్కి తెలియక ఓకే నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ సార్ శాంతిరాజ్ సార్. సార్ సురేందర్ సార్, ఏదైనా సరే మనకి నేనైనా సరే సార్, నేను డైరెక్ట్ ఏదని చెప్పినప్పుడు మీరు అది అప్రోచ్ అవ్వకండి. ఎందుకంటే మనకి సిస్టమ్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే మనం ఫాలో అవుదాం. ఎందుకంటే ఇవన్నీ కూడా బయట మీటింగ్స్ లో అవి జరిగినాయి ఏంటంటే విని
మన అప్లైనర్స్ చెప్తా ఉంటారు, కానీ అది ఇంప్లిమెంట్ కాకపోతే అది ఎలా ఉంటదంటే మళ్ళీ మనం నెగిటివ్ అయిపోతాం. అందుకని అవును చెప్పేసి ఏదైనా సరే మన సిస్టమ్ మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. నోటీస్ బోర్డు ఉంది కదా, ఆ నోటీస్ బోర్డు లో నోటిఫికేషన్ ఇస్తుంది. దాని అవునవును ప్రకారం మనం ఫాలో అవుదాం. అంతేగాని ఒకసారి అలా ఇస్తే ఇంప్లిమెంట్ చేస్తే కనుక మంచిదే కదా, మనందరికి మంచిదే కదా, హ్యాపీ కదా. కానీ అది ఇంప్లిమెంట్ చేసేంత వరకు మనం ఇప్పుడు చెప్పాం అనుకోండి సార్, మనం అయితే ఓకే వస్తుందిలే అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు అవును ఎవరైనా న్యూ పర్సన్స్ ఏమనుకుంటారంటే, అరే సార్ అన్నారు కదా అంటే పీవీసీ మెటల్ ద్వారా ఇలాగ నెట్వర్క్ ఫీజు కట్టవద్దని అని కొద్దిగా మళ్ళీ అలా పెట్ట అంటే ఇట్లా హిందీలో అడుగుతున్నారు, తెలుగులో అవును ఆయన తెలుగు మీటింగ్ ఎవరు వినడం లేదంట సార్. అవును సార్, అవును సార్. ఆ, ఆయన హిందీలో అన్ని హిందీ మీటింగే వింటున్నాడు. ఉమ్, నా తెలుగు మీటింగ్ లో ఏదైనా అడిగినది మీరు మీరు చెప్పినట్టుగా నేను ఇట్లా అంటున్నారని నేను కూడా చెప్తాను సార్ ఆయనకు, అప్లైనర్ గారికి. అవునవును సార్, అవునవును. అంటే ఆ, ఏదైనా సరే మన నోటిఫికేషన్ వచ్చిన ద్వారా దాని ద్వారా మనం ఫాలో అవుదాం. ఒకవేళ మళ్ళీ అంటే సిస్టమ్ ఏంటంటే సార్ 2-3 ప్లానింగ్స్ అనుకుంటారు సార్. అంటే టూ అవును టూ త్రీ టైప్స్ ఆఫ్ వాళ్ళు ఏదైనా అప్రూవ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారు. అంటే వాళ్ళకి అప్పుడు ఏది ఫాలో అప్ చేయాలనుకుంటే అదే చేస్తారు. మనం ఇప్పుడు ఇది అనుకున్నాం, ఒకవేళ అవును వాళ్ళు ఆ టయానికి ఏం చేస్తారు, అది అవసరం లేదని చెప్పేసి సెకండ్ అంటే ప్లాన్ ఏ బీసీ ఉందనుకోండి, ప్లాన్ ఏ అవునవును మనం అనుకున్నాం, ప్లాన్ ఏ అనేసి మళ్ళీ ప్లాన్ బి అప్రూవ్ అయ్యారనుకో, అప్పుడు ఏమవుద్ది, అరే అవునవును అప్పుడేమో సురేంద్ర సార్ ఇలా అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిందని మళ్ళీ అలా ఉంటది అన్నమాట. అందుకనే మన ఇప్పుడు సిస్టమ్ తెలుగులో మీటింగ్ ఏదైతే ఇస్తుందో అదే. నన్ను అడుగుతారు సార్, మీటింగ్ అయిపోయినాక ఒక 15 నిమిషాలు కాల్ చేస్తాడు సార్ ఆయన. ఎస్ సార్, అడుగుతాడు ఏం అడిగినారు ఏం కథ, హిందీలో ఏం చెప్పాడు ప్రతిదీ చెప్తానే ఉంటాడు సార్ ఆయన. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ పేరు సార్? ఆ, సురేష్ సార్. సార్ సురేష్ సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే, హిందీ మీటింగ్స్ లో జరుగుతూ ఉంటాయి అవన్నీ, మనకి అప్డేట్స్ చెప్తా ఉంటారు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఎక్కువ శాతం ఇక్కడ వచ్చిన మనం ఏదైనా మాట్లాడుకున్నవి కూడా వాళ్ళు హిందీలో షేర్ చేసుకుంటా ఉంటారు. అక్కడ ఇక్కడ ఇప్పుడు జరుగుతూ ఉంటాయి, అది కామన్ సార్, అంతే. ఇక్కడ అడిగినట్టని ఆయన చెప్తాంట సార్, నేను ఒకసారి వినలేకుంటే నేను చెప్తాంటాను సార్. అవునవును సార్, అవును సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేంద్ర సార్, థ్యాంక్ యూ సార్ నమస్తే సార్. నమస్తే సార్, శాంతరాజ్ సార్, గుడ్ మార్నింగ్. ఒకటి ఏంటంటే సార్, అవతల వ్యక్తి ఏదైనా మాట్లాడుతూ ఉంటే అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా కానీ. అంతేగాని మనము అతని అర్థం చేసినట్టుగా మాట్లాడితే బాధపడతారు సార్. ఎందుకంటే ఒక్క సార్ ఏంటంటే సార్ సగంలో వచ్చిన్నారు కాబట్టి, అంటే నేను సగంలో జనరల్ గా వచ్చిన్నారు మాట్లాడతాను. కాబట్టి అలా. నేను జనరల్ గా మాట్లాడుతాను. ఎందుకంటే వాస్తవమే కదా, మనం ఫీజు అనవసరంగా కట్ అయిపోతా ఉంది, అది ఎవరికి పోలేదు. తర్వాత జనరేట్ చేసుకోవడంలో పిన్ 2 టైమ్స్ చేసుకోవడము, తర్వాత మన సరిగ్గా వితరణ రాకపోవడము, ఇదని బాధ ఉన్నది మాట్లాడుతూ ఉంటే మనం వినాలా, వాస్తవమే కదా అని. అవునవును సార్. అది మనం తెలిసి తెలియక అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మధ్యలో వచ్చి మరి అదేది దాంట్లో షేర్ మార్కెట్ లో పర్సెంటేజ్ అన్ని దానిలో పోతుంటది, పర్సెంటేజ్ అన్ని దానిలో పోతుంటది, ట్రాన్సాక్షన్ ఫీజు అన్ని దానిలో ఉంటది. అవును అది సార్, ప్రతి వాస్తవమే. దాంట్లో అంటే ఆ, ఆల్రెడీ మనం చూసినంత మటుకు ఏంటంటే మనకి బ్లాక్ చైన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ఫాలో అవుతా ఉంటామో ప్రతి దానికి కూడా ఫీజు అనేది దాని బ్లాక్ చైన్ తగ్గట్టుగా ఉంటది అనమాట. ఇప్పుడు ఫీజు ఉన్న దానిలో కంటే ఎక్కువ పోతుంది, తర్వాత వేస్ట్ గా ఫీజు పోతుంది కానీ మనకు పని జరగడం లేదు, అది బాధ. అది అంతే. తర్వాత విత్తనాలు కూడా సరిగా రావడం లేదు. ఉమ్. అంటే కాబట్టి సార్ ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే వెంటనే వచ్చేస్తుంది. మనం ఇప్పుడు మామూలుగా పెడుతున్నామా, వెంటనే మళ్ళీ 1 or 2 hours లో వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 4-5 days పట్టేస్తుంది. ఆ, కాబట్టి ఇప్పుడు రావడం లేదు. ఇతర వచ్చిందా సార్, ఇప్పుడు పెట్టారా, రీడింగ్ చేశారా? ఏది స్టేకింగ్ లో అయితే అవుతున్నాయి సార్, ఇందులో అయితే అవ్వలే, ఫార్మింగ్ లో అయితే అవ్వట్లే. స్టేకింగ్ లో అవుతున్నాయి సార్. టోకన్ ఫార్మింగ్ లో స్టేకింగ్ లో అన్లిమిటెడ్ ఇప్పుడు ఏమో మరి, ఇందాక కూడా పెడితే అయింది సార్. మామూలుగా ఫార్మింగ్ లో అయితేనే మనకి ఇంకా అవ్వట్లే. కాస్త సీడ్ ఫండింగ్ నుంచి వచ్చేటి అవుతున్నాయా? అవి అవుతున్నాయి, అవి అవుతున్నాయి కానీ టోకన్ ఫార్మింగ్ నుంచి కాలేదు. కాలే. అది టోకెన్ అదే ఫార్మింగ్ లో మనకి మన విజయ్ భాస్కర్ సార్ ఒక టైం పెట్టారు సార్, మార్నింగ్ 5 to 7 వరకు అవుతున్నాయని మెసేజ్ పెట్టినట్టున్నారు మొన్న. అంటే అదే నాకు ఓన్లీ అంటే మా డౌన్ లైన్ లో కరెక్ట్. విజయ్ మా బాబు డౌన్ సార్ లైన్ లో అయిపోయింది. అవునవును, మొన్న విజయ్ భాస్కర్ సార్ పెట్టారు కదా సార్, హనుమంత్ సార్. ఆ టైమింగ్స్ అయిపోయింది, ఆ టైమింగ్స్ అవుతుంది. ఓన్లీ ఒక అదే 2 hours అదే అవుతున్నాయి సార్. ఆ 2 hours లో కొద్దిగా పెట్టుకున్న వాళ్ళకి ఓకే అవుతుంది. అదే మన డౌన్ లైన్ లో వేరే వాళ్ళు అడిగితే అది అందరికీ ఇష్యూ ఉంది అని చెప్పాను. ఎస్ సార్, ఎస్ సార్. ఒకవేళ ఓకే పెట్టాలనుకుంటే అదే కనుక ఎర్లీ మార్నింగ్ ట్రై చేయమనండి, 5 to 7.
ఓకే సార్ 5-2. ఓకే 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 5-2 సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ వెంకటేష్ సార్ నమస్తే సార్. వెల్కమ్ సార్, రవి పటేల్ సార్, భద్రాచలం. సార్ ఇతర మళ్ళీ ఇప్పుడు మన పెరుగుద్ది 25 తారీఖు వచ్చింది, రేపు 25 తారీఖే కదా సార్. మరి మాకు సిస్టమ్ అప్డేట్ లో 25 మార్చి 25, ఏప్రిల్ 25, మే 25 పెట్టింది కదా సార్. మరి రేపు నుంచి ఏమన్నా విత్తనాలను పెరుగుతాయా లేకపోతే ఏంటి, ఏమన్నా ప్రైజ్ ఏమైనా పెరుగుద్దా, మరి ఏంటి సార్ అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు. రోజు ఎదురు చూసుకుంటూ పోవటమే అని ఏమన్నా మనకేమైనా అవకాశాలు వస్తాయా రావా? మరి అయితే బిఎన్బి కొనుక్కుంటూ పోవటం, బిఎన్బి చేసుకుంటూ పోవటమేనా మనకి ఫ్యూచర్ ఏమైనా ఉందా సార్? అసలు ఏంటి సార్ ఏం అర్థం కావట్లేదు. సార్ ఏదైనా మనకి సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ వరకే మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? రేట్ ఫ్లక్చుయేషన్ అనేది ఇంకా మనకి ఇంకా ఏం తెలియదు సార్. ఒక విత్డ్రాల్ అంటారా, విత్డ్రాల్ పెంచుతారని చెప్పేసి అప్పుడు సిస్టమ్ కూడా మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఫ్యూచర్ లో మీకు విత్డ్రాల్ కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి. సార్ జూన్ లో సెంట్లు పెరుగుద్ది అని తెలుస్తుంది. సెంట్లు అంటే అసలు ఏంటి సార్? అది నాకు అర్థం కాలే. సెంటు అని సార్ సెంట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మన పీవీసీ మెటా ప్రైజ్ మన ఇండియా ఐఎన్ఆర్ లో 90 పైసా ఉంది కదా సార్. ఓకేనా? సెంట్ అంటే 1 సెంట్ 2 సెంట్ పెరిగిందంటే ఏమవుద్దంటే ₹1 లేకపోతే 1.20 పైసా అలాగనమాట సెంట్స్ అంటే. అది మనకి డాలర్స్ లో సెంట్స్ అంటారు అనమాట. ఏదో కొంచెం పెరుగుకుంటూ పోతే ఏదన్నా ఆనందం ఉండదు కదా సార్. ఏం లేకుండా ఉట్టగుండి పోతే. రవి పటేల్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎన్ని డాలర్లు కావాలా సార్? ఎన్ని డాలర్లు కాదు సార్, కొంచెం $60 అయినా సార్, హ్యాపీ సార్ నా వరకైతే. నిదానమే ప్రధానం. శాస్త్రంగా సార్ 2019 నుంచి చేస్తూనే ఉన్నాం, పిల్లలు కానీ ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం సార్. ఇంతవరకు కూడా మనం ప్రైజ్ అనేది ఏం తీసుకోవాలా, మొత్తానికి శాస్త్రం కానీ పెట్టుబడి పెట్టుకుంటూ పోతున్నాం. రోజు బిఎన్బి కూడా కొనుక్కుంటూ పోతున్నాం సార్. సిస్టమ్ ఎప్పుడు ఏదో రోజు మనం చూస్తున్న ఆలోచన సార్. ఏదో ఒక్క రోజు ఉన్నంత స్థాయిలో ఆశిస్తున్నాం సార్. ఒక్క నైటే జాతకం మారిద్ది. నీ సారపాక ఏరియాలో నువ్వే నెంబర్ 1. దాని గురించి ఏమో సార్ ఇప్పుడు అయితే కొంచెం హ్యాపీ సార్. సరే థ్యాంక్ యూ సార్. హనుమంతరావు గారు గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ నైట్ సార్. వెంకటేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి మన పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ప్రైజ్ పెరిగి ఉన్నంత ఒకసారి ఒక $60 పెరగాలని నా మనస్ఫూర్తి కోరుకుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్. సార్ ఆనంద్ సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. సార్ మనకి సార్ ఇలా సీడ్ ఫండింగ్ లో కైన్ రాలేదా సార్? రివార్డ్ రాలేదా సార్? రాలేదు సార్. నేను చెక్ చేయలేదు సార్. ఓకే రాలే మనకి సార్ ఆనంద్ గారు సార్ వచ్చింది సార్. రివార్డ్ వచ్చింది చూసుకోండి. సీడ్ ఫండింగ్ లో వచ్చింది సార్. పొద్దున్న 8-9 గంటల టైంలో వచ్చింది సార్. ఆనంద్ గారు సార్ ఇవాళ 24 తారీఖు సార్. అవును సార్ 24. మరి ఆడ నా వ్యాలెట్ లో 23 తారీఖు వచ్చినాయే ఉన్నాయి, 24 తారీఖు వాళ్ళే సార్. నాకు కూడా అంతే సార్, రాలేదు 23 వరకే. తప్పు చూసినా చూసుకో, కరెక్ట్ చూసుకో. ఓకే సార్. ఓకే నో ప్రాబ్లం. చెక్ చేశాను ఆల్రెడీ, రాలేదు, రిఫ్లెక్ట్ అవ్వలేదు. చూద్దాం సార్. హనుమంతరావు సార్. నమస్తే. నమస్తే సార్. మీరేమో అంటారు సార్, ఏంటిది ఏదో వ్యాలెట్లలో ఏమో వచ్చినాయి అంటారు, ఏంటి సార్? అదే సార్ వెంకటేష్ సార్ చెప్పిండు, అది ఇంకొద్ది డీప్ గా చూడండి అని చెప్పా. మొన్న వచ్చింది అప్డేట్ లో బై వచ్చింది కదా, బై ఆప్షన్. అందులోనే ఒక్కొక్క పాయింట్ గురించి ఆ హిందీ మీటింగ్లు చెప్పారు. కొద్దిగా దాంట్లో ఒకసారి చూడండి సార్ అని చెప్పా అంతే.
అంతేనా సార్? అదే నాకు డౌట్ చెప్తే రేపు అని చెప్తాడు. ఏమన్నా ఎడిషనల్ గా ఎవరికి చెప్పిన దానికంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు చెప్పే ఛాన్స్ ఉంటది కదా, అందుకే సార్కి ఒకసారి గుర్తు చేశా. సార్. ఓకే సార్. ఎస్ సార్. ఇంకా ఏంటి జమాల్ రెడ్డి సార్ ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్ జమాల్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్. సార్ దానమేని శంకర్రావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ వస్తుంది కదా? వస్తుంది సార్, వస్తుంది. దానమేని శంకర్రావు సార్ బిజీగా ఉన్నట్టున్నారు సార్ కొద్దిగా. మన ఇందాక కరుణాకర్ సార్ వచ్చారు, లెఫ్ట్ అయినట్టున్నారు. ఓకే, రజక్ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్ రజక్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం వెంకటేష్ సార్. నమస్తే సార్, నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇలా రివార్డ్ రాలే, రాలేదు. చెకింగ్ రివార్డ్ రాలే, రిఫరల్ రాలే. అవును సార్ రెండు రాలే సార్. ఇంకోటి ఏంటంటే మనకి ఒకవేళ రిఫ్లెక్ట్ అయినా కానీ మనకి రివార్డ్ అయితే అవుతుంది, కానీ స్టేకింగ్ రివార్డ్ అయితే అవుతుంది, కానీ రిఫరల్ రివార్డ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ యాడ్ అవట్లే. అదే అదొకటి వచ్చేసి ఎందుకంటే రెండు కలిపి నెక్స్ట్ డే అయితే మనకి స్టేకింగ్ రివార్డ్ అయితే యాడ్ అవుతుంది, రిఫరల్ రివార్డ్ మాత్రం ఓన్లీ ఒక రోజుతో యాడ్ అవుతుంది. ఒకసారి ఇచ్చిండు సార్, ఒకసారి 2 సార్లు ఇచ్చిండు సార్, 2 సార్లు ఇచ్చిండు రిఫరల్ రివార్డ్. అంటే 2 రోజులు కలిపి ఇచ్చారా? ఒకసారి ఇచ్చిండు, ఒకసారి 2 సార్లు ఇచ్చిండు అది. ఓకే సార్, ఓకే. నేనైతే అంతకుముందు చెక్ చేసినప్పుడు అయితే ఎప్పుడు ఇవ్వలే అందుకని. ఇచ్చిండు కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ టైం ఇచ్చినవి రాలే, అవి వరకు రాలే. ఎస్ సార్. మధ్యలో ఒక 2 సార్లు రిఫరల్ రివార్డ్స్ 2 రోజులే యాడ్ అయినాయి మళ్ళీ. ఓకే ఓకే సరే సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకా సార్ వెల్కమ్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలంటండి? సార్ రజక్ సార్, మీ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్. రజక్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ఫ్రీ ఉంటే. ఓకే సార్, ట్రావెలింగ్ లో ఉంటారు కాబట్టి సార్ ఓకే, మీరు ఒకవేళ ఫ్రీ అయ్యాక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, మీతో ఒకటి మాట్లాడాలి. కోనేటి రామసుబ్బయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. రామసుబ్బయ్య సార్, కోనేటి రామసుబ్బయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నారు?
సార్ ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా ఏంటి? ఏం లేదు సార్, ఫ్రీగానే ఉన్నాను సార్. ఇది వ్యాలెట్స్ అన్ని చెక్ చేసుకున్నారు సార్? అన్ని ఓకేనా? అన్నీ ఓకే సార్. ఆల్రెడీ మీ బ్రదర్ ఉన్నారు కాబట్టి ఏదైనా కానీ బ్రదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కదా సార్. హలో వెంకటేష్ సార్. హలో ఓకే సార్, వెంకటేష్ సార్. సౌండ్ వస్తుంది. సార్ రజత్ సార్. సార్ నాకు అది వాయిస్ వినవాలే మీది. ఎస్ సార్, ఎస్ సార్. మనం అది యాక్టివ్ చేసాం కదా, మరి రిఫరల్ యాడ్ అవుతుందో మీకు? ఎక్కడ సార్ అది మనకు ఇలా ఏడైతే ఏర్పడు కదా. ఓకే ఓకే ఓకే. ఇవాళ ఒకవేళ వస్తే కనుక తెలుస్తుంది కదా. అదే 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 అంతే. అయితే ఇక నేను ఓకే. 2-3 అంటే వాలెట్ అవుతుంది, దేనికి యాడ్ అవుతలేదు. ఓకే ఓకే, చూడండి రేపు ఒకవేళ యాడ్ అవుతే కనుక ఒక మాట చెప్పండి. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. దాని గురించి ఆ డౌట్ ఉంది. అంటే మనం ఆల్రెడీ యాక్టివ్ చేసాం కానీ మరి రిఫరల్ వస్తుందా లేదా అన్నది తెలియాలి కదా. అదే సార్. అది ఎస్ సార్, ఎస్ సార్. ఎట్లా 190 days యాక్టివ్ కట్టిందంటే రిఫర్ వస్తా ఉంటుంది. వెంకటేష్ సార్, సార్ చెప్పండి సార్. చిన్న డౌట్ మనకి బర్నింగ్ స్టార్ట్ అయ్యి 100 days అన్నాడు కదా, రేపటికి 100 days కదా. అసలు బర్నింగ్ అవుతుందా? ఒక వారం రోజులు రిపోర్ట్ ఏం పెట్టినట్టున్నారు కదా, తర్వాత ఏం అవును సార్. లేదు కదా. అవుతుందా, తర్వాత ఆగిందా? తెలియదు సార్. అది బర్నింగ్ అయితే స్టార్టింగ్ లో కొన్ని అయినాయి కదా మనకి, అక్కడ మనకి ట్రస్ట్ వాలెట్ లో కూడా, ట్రస్ట్ వాలెట్ లోనే ఇందులో అదే అదే ఫస్ట్ స్టార్టింగ్ లో అయ్యాయి, తర్వాత నుంచి మనం దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక సీక్రెట్ గా సిస్టమ్ ఏమన్నా ఉంచిందా, లేకపోతే అసలు ఆపేశారా అన్నది చిన్న డౌట్. తెలియదు సార్. అది ఇంకా బర్నింగ్ రన్ అవుతుంది, రన్ అవ్వాలి సార్. అసలు యాక్చువల్లీ ఏంటంటే మనకి బర్నింగ్ అవుతేనే ఇచ్చింది మనకి కదా, గ్రోతింగ్ అనేది కూడా ఉంటుంది. సిస్టమ్ ఇచ్చింది కదా, బర్నింగ్ 100 days అని పెట్టింది కదా. అయితే ఒక 1 week ఏం చూపెట్టిన తర్వాత అది అది ఏం కనిపించటాలేదు. అవునవును, సీక్రెట్ గా ఉంచిందా లేకపోతే ఆపిందా అన్నదే మనకు తెలియదు. అదే తెలుసు సార్, ఇంకా చూడాలి. ఒకవేళ 100 days అయితే రేపటికి లాస్ట్ కదా, 25 అన్నది కదా, మే 25 వరకు అని. అంటే మనకి ఎస్ సార్, మే 25కి కంప్లీట్ అయిపోద్ది 100 days. ఓకే సార్. బర్నింగ్ కంప్లీట్ అయిద్దని ఇచ్చిండు. అవునవును. కానీ యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి మన విజయ్ భాస్కర్ సార్ను, మాలత్ రమేష్ సార్ వీళ్ళందరూ పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఒక 1 week అయిన తర్వాత మళ్ళీ ఇంకా దాని గురించి ఏమి స్క్రీన్ షాట్లు ఏమి రాలేదు మనకి. అంటే బర్నింగ్ అవుతున్నట్టు కానీ ఏమీ రాలే. చూడాలి సార్, రేపు ఒకసారి దీని గురించి ఏమన్నా కనుక్కుందాం. ఓకేనా? ఎందుకంటే చూడాలి సార్, అది బర్నింగ్ గురించి రేపు ఏమైనా చూద్దాం, కొద్దిగా అబ్జర్వ్ చేద్దాం సార్. అది కూడా ఇప్పుడు మనకి డైరెక్ట్ మనకి కాయిన్ క్యాప్ మార్కెట్ ఉంది కదా సార్, కాయిన్ మార్కెట్ క్యాప్ ఉంది కదా, అందులోనే షో అవుద్ది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ అది ఫస్ట్ షో అయింది కూడా, ఇప్పుడు షో అవ్వట్లేదు మళ్ళీ బర్నింగ్ బర్నింగ్ అనేది. సీక్రెట్ గా నుంచి మైబీ మీరు అన్నట్టు అలా కూడా ఉండొచ్చు మరి. ఎందుకంటే దాన్ని ఏ రోజుకి ఆ రోజు కౌంట్ చేసుకుంటూ మన యొక్క మూవ్మెంట్స్ ఏరే ఉంటాయి కదా. అవునవునవును సార్, అవును. మైబీ అలా కూడా ఉండొచ్చు. మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనకి అక్కడ షో కాకుండా మరి ఆఫ్ చేశారంటే సీక్రెట్ గా కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే మూవ్మెంట్స్ ఏరే ఉంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచిస్తుంటారు కదా.
అవునవును సార్. అంటే బయట అంటే మనకంటే తక్కువ ఉండొచ్చు కానీ ఇప్పుడు దీని గురించి బాగా నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా సార్ బయట. వాళ్ళు అనాలిసిస్ చేస్తారు వాళ్ళ అనాలిసిస్ అనేది ఎక్కువ హెవీగా ఉంటది కాబట్టి అట్లా. సార్ ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా? సార్ డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. మన ప్రసాద్ సార్ వచ్చారు. పల్లె ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు వచ్చినట్టున్నారా? ఇప్పుడు వచ్చాను సార్. ఇదివరకు వేరే ఒక వర్క్ ఉంటే అటు వెళ్ళాను, లేట్ అయింది. ఫ్రెండ్ వాళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారంట, వచ్చిన. ఓకే ఓకే, వావ్ సూపర్ సార్. తనకు సజెషన్ చెప్పిన, మన పీవీసీ మెటాల్ తీసుకో, ఓకే అన్నాడు. ఇంతకుముందు జగిత్యాలలో కూడా ఒక అతను చేశాడు సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మన పీవీసీ మెటా గురించి అయితే మీరు ఏదైనా షేర్ చేసుకుంటా ఉన్నారు. సూపర్ సార్. ప్రతి ఒక్కరికి చెప్పడమే, నేను తీసుకున్నా, నేను ఇలా లాభం పొందుతున్నా, మీరు తీసుకోండి, మీరు కూడా డబుల్ తీసుకోండి లాభాలు. సిస్టమ్ ఇస్తుంది కదా సార్, ప్రతిరోజు ఇస్తుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచింది. ఎవ్రీడే మనకి రిలీజ్ అవుతా ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక రేట్ దగ్గర డౌన్ ఉన్నా కానీ అందరం ఆలోచిస్తున్నాం, కానీ ఎక్కడైతే ఇచ్చిన మాట ప్రకారం 200%, 150 ఇచ్చుకుంటూనే వెళ్ళింది. అవును సార్, అవును. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా మందికి చెప్తున్నా నేను. ఇవాళ ఒక ఇద్దరు కొనుక్కున్నాం సార్, 1000 పీవీసీ మెటాల్. సీడ్ ఫండింగ్ చేయలే కానీ మామూలుగా చూద్దామని కొనుక్కున్నారు. ప్రతిరోజు సేల్ చేయడానికే ప్రయత్నిస్తున్నా సార్. ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిది. థ్యాంక్ యూ సార్. సార్ సారీ సార్, ఇప్పుడు బయట ఎమర్జెన్సీ అయ్యింది, వెళ్ళాను. ప్రసాద్ సార్. ఓకే సార్. సార్ మీదైతే వర్క్ అయితే మీకు బాగా ప్లస్ అవుతుంది. కంటిన్యూగా చేస్తున్నా సార్. ఇలా చేసుకుంటా వెళ్ళడమే నా పని. సరే సార్. మీ వర్క్ అనేది కూడా మీకు ప్లస్ పాయింట్ సార్ అది. అవును సార్, వర్క్ అనేది ప్లస్ పాయింట్. ఎందుకంటే మీరు ఏదైనా సరే కొద్ది రోజుల తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా అందరికి. అవును సార్, అవును సార్. కొత్త వాళ్ళకి చెప్పడం వల్ల కొనడమే కానీ అమ్మడం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు మా దగ్గర. ఇంకా నేను అమ్ముతున్నా గానీ ఎవరైనా నా డౌన్ ఉన్న వాళ్ళు అందరూ కొనేవాళ్ళే, అమ్మేవాళ్ళు లేరు ఇంకా. అవునవును సార్. అంటే వాళ్ళు 100తో ఎప్పుడు కొనలేదు, 10 రూపాయల కాను ఉండే కొనడం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో చెప్పినా వినలేదు. కొంతమంది విన్న వాళ్ళు ఏంటంటే సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. ఓన్లీ 6000 తోనే సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. ఒక 10,000 తో టోకన్ ఫార్మింగ్ చేసుకున్నారు. అప్పుడు పెరల్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కొరల 1x కంప్లీట్ చేసి ఆ 200% వచ్చినాయి కదా సార్. 360 DPs ఉన్నాయి, అందులో ఒక 180 DPs వచ్చినాయి ఇక్కడికి. ఎటు చూసినా ఒక 30,000 35,000 దాకా వాళ్ళ వ్యాలెట్ లో ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళ వ్యాలెట్ లో హోల్డ్ అయి ఉన్నట్టే ఇప్పుడు. అట్లా ఒక 20-25 వ్యాలెట్లు ఉన్నాయి. అందరూ పెరల్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళకే కొరలు 1x వేసి వాళ్ళకి సీడ్ ఫండింగ్ చేయించి ఉంచినాం. సూపర్ సార్.
ఇంకా ఉన్నారు, ఇంకా చేసే వాళ్ళు ఉన్నారు. చేసే వాళ్ళకి కూడా ఆ డీపీలు పోయినాయి కదా సార్. ఇప్పుడు ఎర్లీ బర్డ్ నాకు వస్తుంది కాబట్టి ఆ 30 డీపీస్ బదులు 3000 తక్కువ తీసుకుంటున్నా. 3000 ఓకే. అంటే పోయినాయి రాలేదు సిస్టమ్ అని చెప్పకుండా ఇగో మీ డీపీలు ఒక 30 వచ్చినాయి, ఇగో 800 డేస్ గడిచింది ఈ రోజుకి, 30 డీపీస్ లో వాల్యూ 3000 తీసుకోమని చెప్పి 3000 తక్కువ తీసుకుంటున్నా అని చెప్తున్నా టోకెన్ ఫార్మింగ్ చేసేటప్పుడు. అవును సార్, అవును. ఒక 1000 సీడ్ ఫండింగ్ చేసుకోమంటున్నా, ఒక 1000 వ్యాలెట్ లో పెట్టుకోమంటున్నా, ఒక 100 ఏజెంట్లతో టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అదే ప్లాన్. మీరు పెరలో 2250 ఇచ్చింది కదా, అవి 30 డీపీలుగా అప్పుడు ఉండే, ఇప్పుడు 100 అది 30 యూఎస్డిటీలుగా ఇస్తున్నా అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి. అవునవును. మనకు కూడా ఇచ్చింది అదే కదా సార్, డీపీలు తీసుకున్నది యూఎస్డిటీలు ఇచ్చింది. ఇప్పుడు ఎర్లీ బర్డ్కి నాకు యూజ్ అవుతుంది అలా చెప్పడం వల్ల. అవునవును సార్, అవును. ఈ ప్లాన్ వచ్చింది సార్, మొన్న 1 వీక్ నుండి చేస్తున్నా, 2 అయినాయి ఇట్లా చేయడం వల్ల. ఇంకా ఉన్నారు, ఇంకా చేయాలి, చాలా మందిని తీసుకొచ్చుకోవాలి. అర్థమై ఇప్పుడు ఈ సీజన్ లో మాకు రైతులు కదా సార్, ఈ జూన్ లో ఎక్కువ మంది వస్తారు, డిసెంబర్ లో జూన్ లో ఎక్కువ పేమెంట్ వచ్చేది ఇదే టైం మాకు. ఓకే, వర్క్ నడుస్తూ ఉంటది కాబట్టి. అంటే నాకు ఇంత ఎక్కువ నమ్మకం ఏంటంటే నేను పెట్టిన డీపీలు అనేది యూఎస్డిటీలుగా మారడం వల్ల నేను అంత నమ్మకంగా ఉండిపోయినా. నేను గుత్తి మీటింగ్ జరిగినప్పుడు వెళ్ళాను సార్, గుత్తిలో. ఎక్కడ సార్? గుత్తి, కడప గుత్తిలో మీటింగ్ జరిగింది పర్లగన్ లో ఉన్నప్పుడు. 0.4 నాకు అప్పుడు పెరల్ అకౌంటే ఉండే, ఆటో ఫుల్ ఇచ్చిండు అప్పుడు, ఫోర్త్ వరకు ఇచ్చినట. వాళ్ళందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఒక్కనే పెరల్లో ఉన్న 0.4 వచ్చింది సార్ అప్పుడు. అంటే మనకి తెలియదు కాబట్టి. అంటే నేను ఆ మీటింగ్ వెళ్ళినా గానీ నాకు తెలియదు. అంటే నేను టీం చేస్తున్నా, నాకు రోజు 2-3 అకౌంట్లు వస్తే రోజు 2-3 వేలు వస్తున్నాయి అంతే. నేను ఇక కొరలు కాలే, 1x కాలేదు. ఇక తర్వాత ఆ మీటింగ్ వచ్చినాక ఆ కొరలు 1x రాక 3 వెళ్ళిపోయినా. ఇక మా ఫ్యామిలీలో ఉన్న అందరిని పెరలు కొరలు వేసుకుంటా అందరిని 1x రాక చేసిన. ఈ 200% ఇచ్చిన రోజే చాలా అకౌంట్లు నేను నా దాంట్లోకి యాడ్ చేసుకోవడం జరిగింది. అర్ధరాత్రి 2:50 వరకు చేసిన సార్. అప్పటికి ఒక 35 అకౌంట్లు అయి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. 7,000 చిల్లర డీపీలు వచ్చినాయి సార్ నాకు. 7,000 చిల్లర వచ్చినాయి. అందులో హాఫ్ సీడ్ ఫండింగ్ లోకి పోయినాయి, హాఫ్ టోకెన్ ఫార్మింగ్ లోకి వచ్చినాయి. మళ్ళీ నేను క్రెడిట్ కొరకు పెట్టినప్పుడు అవి ఇప్పుడు 5,000 యూఎస్డిటీల దాకా ఉన్నాయి సార్. ప్రతిరోజు 26 యూఎస్డిటీలు వస్తున్నాయి వాలెట్ ఫార్మింగ్ నుండి, టోకెన్ ఫార్మింగ్ నుండి. సీడ్ ఫండింగ్ ఇప్పటికి కూడా ఎక్కువ చేయలేదు, నేను చేసుకోవాలి ఇప్పుడైనా. ఇక ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ మీదనే ఉన్నా. ఓకే ఓకే, మీరు ఇప్పుడు కూడా టోకెన్ ఫార్మింగ్ మీదే. టోకెన్ ప్రతిరోజు ఏ వ్యాలెట్ లో 100 అయినాయి ఆ వ్యాలెట్ ని ఒక ఎర్లీ బర్డ్ చేయాలనే ప్లాన్ మీదనే ఉంటా. డైలీ 20 వస్తున్నాయి కాబట్టి 5 days ఒకసారి ఒక వ్యాలెట్ లో 100 ఉంటాయి, ఇంకొక 2 వ్యాలెట్ లో దొరకబడడానికి ప్రయత్నిస్తా. అలా చాలా వరకు చేస్తున్నా సార్, చాలా మందికి చెప్తున్నా, చేసుకుంటున్నా. మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, మీ టీమ్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. మా టీం చేసుకుంటున్నా. ఎవరైనా 100 ఫుల్ అయితే వాళ్ళని రీఫార్మింగ్ చేయించుకుంటున్నా. ఎవరైనా 500 అప్పుడు చేసిన వాళ్ళు 1000 తో మళ్ళీ ఒకసారి చేసుకోండి అని చెప్తున్నా, మోటివేషన్ చేసుకుంటున్నా. ఇలా చేసుకోవడం వల్ల వినే వాళ్ళు వింటున్నారు. కొంచెం క్రాస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక నేను ఎల్ఐసి లో ఉన్నా కాబట్టి క్రాస్ క్వశ్చన్స్ వస్తే మరి ఇక్కడ లేకపోతే అక్కడికి రమ్మని చెప్తున్నా. అక్కడ డబ్బు లేదండి, మరి ఇక్కడ చిన్న డబ్బు పెట్టండి, ఇది పెద్ద డబ్బు వస్తుంది అని చెప్తున్నా. నమ్మకం కోసం ఇది కూడా ఒక నమ్మకం చెప్తున్నా. ప్లస్ అండ్ మైనస్ క్రాస్ క్వశ్చన్స్ అవన్నీ మామూలుగానే ఉంటాయి సార్ ఎందులో అయినా కానీ. మనం ఏదైనా ఒక క్రాస్ అంటే కొంత అవగాహన లేని వాళ్ళే అంటున్నారు క్రాస్ క్వశ్చన్స్. ఇది నువ్వు గ్యారంటీ అంట, మరి గ్యారంటీ ఉన్న సంస్థలో నువ్వు తగ్గపరి చేయాలంటే ఏలే కదా. అక్కడ గ్యారంటీ నేను ఉంటా, అక్కడ కట్టగలేవు కదా అని నేను అన్నా. ఇక వాదించుకోవడం కాదు కానీ ఇక్కడ నమ్ముతానో ఇక్కడికి రా, అక్కడ నమ్ముతా అక్కడికి రా, ఎక్కడైనా పర్వాలేదు. నీకంటూ ఒక ఉండాలి. రానున్న రోజులలో నీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఉండాలి. అది నా దగ్గర నుండి తీసుకో, ఇంకెక్కడ తీసుకో, మంచి జాగ్రత్తగా తీసుకోమని చెప్పిన. పీవీసీ మెటా అనేది చాలా పెద్ద ప్రాజెక్టు.
ఇంత ముందు 85 లక్షల కమ్యూనిటీ ఉండేది దీనికి. చాలా తక్కువ మంది వచ్చి ఇప్పుడు ఉన్నారు. సిస్టమ్ కూడా రేటు డౌన్ చేసి ఉన్నది. ఈ టైంలో వినియోగించుకుంటే ఫ్యూచర్ బాగుంటదని చెప్తుంది. నాకు తెలిసిన వరకు ఇంతవరకు నా నాలెడ్జ్ ప్రకారం ఇంతే ఉంది. నాకు నాలెడ్జ్ ఇంతవరకు నేను వాళ్ళకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సార్ మీకు తెలిసిన దాంట్లో మీరు ప్రతి పాయింట్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నా. షో చేస్తున్నారు, మీ వ్యాలెట్ అనేది షో చేస్తున్నారు కదా, ఎవ్రీడే నాకైతే రిఫ్లెక్ట్ అవుతుంది, నాకు ఎవ్రీడే నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే నేను ఒక బుక్ మెయింటైన్ చేసిన సార్. నేను ఎప్పుడైతే టోకెన్ ఫార్మింగ్ చేయడం మొదలు పెట్టానో ఆ రోజు నుండి ఒక బుక్ మెయింటైన్ చేశాను. అది ఎక్సెల్ షీట్ లో నేను సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు డేట్ వేసి ఎక్సెల్ షీట్ లో సేవ్ చేసిన. 2 పేపర్లు ప్రింట్ ఉంటాయి. నేను ఈ రోజు పెట్టినా ఈ రోజు అయిపోయింది, ఈ రోజు పెట్టినా ఈ రోజు అయిపోయింది, ఈ రోజు పెడితే 5 days కి అయిపోతుంది ఇప్పుడు అని అన్నా. కంప్లీట్ అయిపోతుంది. అంటే 100 పెడితే మళ్ళీ నా డబ్బులు నాకు కావాలనుకుంటే ఈ రోజు నేను పెడితే 100 నాకు 5 days కి వచ్చేస్తున్నాయి. రోజు 20 వస్తాయి కదా. టీమ్ తరపున వస్తుంది, ఇందులో ఎర్లీ బర్డ్ ద్వారా వస్తుంది. 2 రకాల వచ్చేసరికి ఎక్కువ యూఎస్డిటీలో వస్తుంది. స్టార్టింగ్ లో అయితే ఒక్క యూఎస్డిటీ వస్తే చాలు అనుకునే వ్యక్తి నేను. స్టార్టింగ్ లో సార్ అందరూ కూడా అలాగే 1300 ధర ఉన్నప్పుడు ఒక పీవీసీ మెటా వస్తే రోజు 1300 వస్తాయట, నెలకు 39,000. మామూలుగా గవర్నమెంట్ జాబ్ స్టార్టింగ్ బేసిక్ సాలరీ 40,000 ఉంటది. ఒక పీవీసీ మెటా కోసం అని ప్రయత్నించిన, కానీ అక్కడ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో మాత్రం 20 USDT పర్ డే ఖచ్చితంగా వస్తున్నాయి. ఖర్చులు వెళ్తున్నాయి, మళ్ళీ మెయిన్ అమౌంట్ అక్కడ ఉంటుంది. ఇంకా కస్టమర్స్ ఉన్నారు సార్, ఇంకా చేసుకుంటూ వెళ్తాం తప్పకుండా. చాలా మందికి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. స్మార్ట్ వర్క్ అనేది సూపర్ సార్ నిజంగా. ఇక ప్రతిదీ పేపర్ మీద చెప్తున్నా, పేపర్ తోనే చూపిస్తున్నా సార్. పేపర్ వర్క్ అనేది మీరు చూపిస్తున్నారు, షో చేస్తారు. ఇక బుక్ పేపర్ వాడుతున్నాం. ఇంకా వీటి ఫోటోస్ ఇట్లా అంత ముందు ఉండే కానీ ఇప్పుడు నా దగ్గర లేవు అవి, నేను మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. గుడ్ ఈవినింగ్ ప్రసాద్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మంచి కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నారు సార్ మీరు. బిజినెస్ కూడా మంచిగా గ్రోత్ చేసుకుంటున్నారు. ఒక చిన్న నా యొక్క సందేహము. చెప్పండి సార్. చంద్రశేఖర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హనుమంతరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, ఇప్పుడు మీరు బిజినెస్ ని చాలా కాన్ఫిడెన్స్ లో బిల్డ్ చేసుకుని వెళ్తున్నారు. అవును. మీరు ఫ్యూచర్ లో మీరు ఫ్యూచర్ లో ఏమవుతుంది పీవీసీ మెటా, మీ కాన్ఫిడెన్స్ ఏంది? మీరు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది పీవీసీ మెటా అని కొన్ని ఆలోచించుకుంటారు. కొన్ని ఒక ప్లాన్ ఉంది కాబట్టి, ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మీరు దీన్ని బిల్డ్ చేసుకుంటున్నారు. అది ఏ కాన్ఫిడెన్స్ ఏంది? ఇది ఫ్యూచర్ లో మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ రోజు ₹1 ఉంది సార్. ఫ్యూచర్ లో అంటే ఒక 1-2 years లో $10 వెళ్ళినా, ఒక 5 years లో $100 వెళ్తానా బాగా గట్టి నమ్మకం ఉంది సార్. చాలా గట్టిగా నమ్ముతున్నా. ఈ 5 years లో నా పీవీసీ మెటా $100 వెళ్తుంది. ఓకే ఓకే. ఆల్రెడీ ఇప్పుడు 3 years దగ్గరికి వెళ్తున్నాం సార్. 3 years దగ్గరకు వచ్చింది. అప్ చూపించింది, డౌన్ చూపించింది. ఇప్పుడు డౌన్ లో తీసుకోవడం వల్ల రానున్న 5 years లో $100 వెళ్తుందనే నాకైతే నమ్మకం ఉంది. సీడ్ ఫండింగ్ లో కొంత పోగొట్టుకున్నా గానీ టోకెన్ ఫార్మింగ్ లో దానికి 300-400 సంపాదించుకున్నా సార్. ఓకే సార్. 2030 వరకు మీ టార్గెట్ సార్ ఇది? మీరు 2030 వరకు 100 కోట్ల ప్రాజెక్ట్ నాకు. నాకు 100 కోట్లు ఇస్తుందని నాకు గట్టి నమ్మకం. అంటే అందరూ సార్కి క్లాప్స్ ఇవ్వండి దయచేసి, నా యొక్క రిక్వెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాప్ చేయండి. ఎందుకంటే మీరు ఏదో చేసేసారు అని కాదు, మీకున్న బిజినెస్ లో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ లో మీకున్న కాన్ఫిడెంట్, మీ పీవీసీ మెటా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతుందో లేదో పక్కన పెడితే, ఆ కాన్ఫిడెన్స్ కి నేను స్విదా సార్ ఫెంటాస్టిక్. సేమ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పటికి ఉంటారు. ఫీల్ ఉంది చూసారా? డెఫినెట్లీ వన్ డే నేను బిలియనీర్ అన్న ఫీల్ ఉంటుంది చూసారు మీ మనసులో.
అది ఖచ్చితంగా మిమ్మల్ని మిలియనర్ చేస్తుంది. వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళడం అనేది సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క మోటో. లైఫ్ లాంగ్ ఏ పనిలో చేసినా గానీ వెనకడుగు వేసేటువంటి ఉద్దేశం ఉండదు వాళ్ళకి. అలాంటి లక్షణాలు మీకు కనిపిస్తున్నాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క లక్షణాలు మీకు కనిపిస్తున్నాయి సార్. సో పీవీసీ మెటాలో మీరు చాలా గట్టి నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. నా పీవీసీ మెటా అనడంలో మీకు పీవీసీ మెటా పైన ఉన్నటువంటి అఫెక్షన్, లవ్ తెలుస్తుంది. $100 ని నేను రీచ్ అవుతాను 2030, నెక్స్ట్ 5 years అని చెప్తున్నారు. ఇంకో మాట అన్నారు, ఫ్యూచర్ జనరేషన్ కోసం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పారు మీరు. అవును సార్. చాలా 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 విషయాలు మీరు చెప్పారు సార్. ఫ్యాంటాస్టిక్, గ్రేట్ అండ్ వీఆర్ హ్యాపీ. మీరు ఈ 2 days మీరు మాతో షేర్ చేసుకున్న విషయాలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఒక 6 అలాంటి months క్రితం మా నాన్నగారు చెప్పడం వల్ల నేను పీవీసీ మెటా గురించి ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తున్నా. మీకు ఏం చెప్పారు సార్ మీ నాన్నగారు మీకు? మా నాన్నకి ఏజ్ ఒక 50 ఉంటాయి సార్. 30 years తను అంటే మేము గౌడ్స్ సార్, అంటే తాడి చెట్లు ఎక్కుతారు గౌడ్స్. ఒక నెల రోజులు కష్టపడితే ఆ తాడి చెట్టు అనేది కళ్ళు అనేది వస్తుంది అట. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మాకు రోజు. అప్పటి నుండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక నెల రోజులు కష్టపడాలి, దాన్ని కొనుక్కోవాలి, దాన్ని సకల సేవలు చేయాలి. నేను ఇన్ని చేసి నీకు తిండి పెడుతున్నా, నీ భార్య పిల్లలు చేస్తున్నా, 30 సంవత్సరాల నుండి నీ పుట్టినప్పటి నుండి ఇప్పుడు చూస్తున్నా, నువ్వేదైనా కంపెనీ కోసం ఎన్ని రోజులు కష్టపడ్డావు అని అడిగింది. నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే నేను ఎప్పుడు కష్టపడలే, పీవీసీ మెటాలో కష్టపడలే, పర్లవెన్లో కూడా పెద్ద కష్టపడలే. ఒక 10 మందికి చెప్పడం వల్ల, వాళ్ళు చేస్తా అనడం వలన వచ్చిన రెఫరల్ కమిషన్ తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన నేను. ఇప్పుడు ఆలోచన ఏంటంటే, నా పీవీసీ మెటా కోసం నేను ఒక 1000 మందిని టార్గెట్ పెట్టుకొని ఒక 1000 మందిని టీం చేయాలని ప్లాన్ నాది 1 year లో. ఈ 2025 లో ఒక 1000 మంది నా డౌన్ లో ఉండాలి. నా సిస్టానికి నేను చేసే ఒక మంచి పని, సిస్టమ్ సపోర్ట్ గా. మళ్ళీ రెండోది ఏంటంటే, అప్పుడు నాకు సిస్టమ్ ఏమి ఇస్తుందో నేను తీసేసుకుంటా. నేను సిస్టానికి 1000 మందిని ఇస్తున్నా, ఆ తర్వాత సిస్టమ్ నాకు ఇచ్చిందంతా రివార్డే కదా సార్. అవునవును కదా సార్. 190 days ఇస్తా ఉంటుంది రివార్డు. సో 1000 మంది పర్సన్స్ నుంచి, టీం నుంచి మీకు వచ్చే రివార్డు 190 days క్యాలిక్యులేట్ చేసుకుంటే చేసుకొని సేవ్ చేసుకోవడం వల్ల నా ఫ్యూచర్, నా 100 కోట్ల ప్రాజెక్టు ఫుల్ఫిల్ అవుతుంది. 12,000 ప్లాన్ అనేది నాకు ఆ విధంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ 100 కోట్లు అనగానే, 1 కోటి అనగానే ఇక్కడ మాటలు రావు. మీరు 100 కోట్లని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు సార్. 100 కోట్లు సంపాదించే రాక పీవీసీ మెటా నుండి తీసుకోవాలి 100 కోట్లు. గ్రేట్ అసలు. నేను ఎల్ఐసి పాలసీలో కూడా దాదాపుగా చాలా మంది 5 లక్షలు 10 లక్షలు అనే చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా 50 లక్షలు, 1 కోటి రూపాయలు చేయాలని చెప్తా. సరే నా దగ్గర డబ్బులు లేదు, 10 లక్షలు అనే చేస్తానయ్యా అంటారు. ఇక్కడ 100 కోట్లు రాకపోయినా 50 కోట్లు వచ్చినా కానీ నా ఫ్యామిలీ, నా లైఫ్ ఇప్పుడు నాకు 30 years ఉంది సార్, ఇంకొక 50 years ఎవ్రీ ఇయర్ 1 కోటి ఖర్చు పెట్టినా గానీ 50 సంవత్సరాలు లగ్జరీ లైఫే కదా సార్. నెలకు 10 లక్షలు. 100% కదా సార్. నెలకు 10 లక్షలకి మనం ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ కి 10 lakhs ఈ రోజు వచ్చిన పీవీసీ యూఎస్డీ రోజుకు 20 వస్తున్నాయి సార్. నేను 1000 మందిని ఫామ్ చేసుకున్న తర్వాత నాకు డైలీ రావా సార్? ఎందుకు రావు సార్? 100% వస్తాయి, ఆ నమ్మకం నాకు ఉంది. నేను చేయాల్సిన పని 1000 మందితోని నేను సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఆ తర్వాత రీఫార్మింగ్ చేపిస్తా. ఆ తర్వాత నా దగ్గర అన్లిమిటెడ్ ఉంటాయి డబ్బులు, నేను అన్లిమిటెడ్ హెల్ప్ చేస్తా వాళ్ళకి. ఒక వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు బిఎన్బిల కోసం పోరాడేది స్టార్టింగ్ లో కొద్ది రోజులు. నేను ఒక 20,000 తీసుకొని దగ్గర ఉంచుకున్నాక బిఎన్బిల కోసం పోరాడడం లేదు. ఎక్కడ ఏ వర్క్ ఉంటే అక్కడ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా, వాలెట్ కి వర్క్ చేసేస్తున్నా. చాలా చాలా సంతోషంగా ఉంది సార్ పీవీసీ మెటా. ఒక్కొక్క నైట్ నిద్రపట్టది. పొద్దున వరకు $10 వెళ్తే ఎలా? నా దగ్గర ఎన్ని పీవీసీ మెటాలు ఉన్నాయి? 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా? $100 వెళ్తే ఎలా?
ఎంత అసెట్ గెయిన్ చేసుకున్నాం, అక్యుమిలేట్ చేసుకున్నాం అనేది మీరు ఆలోచిస్తున్నారు. యూఎస్డిటీలో అయితే అది లిక్విడ్, అది సేమ్ ఉంది. బయట వడ్డీలకు ఇచ్చినప్పుడు ఎట్లయితే 2% వస్తుందో ఇక్కడ 3.54, 5.5 దాకా ఎర్న్ అవుతుంది రీఫార్మింగ్ చేయడం వల్ల అక్కడ. కానీ అది డబ్బు కాదని కొంతమంది అంటున్నారు. కానీ అది డబ్బే కష్టపడ్డ వాళ్ళకి, రెఫరల్ చేసుకున్న వాళ్ళకు అది ఆక్షన్యమే డబ్బు అని నేను అంటున్నా. ఓకే సార్, ఒక రెఫరల్ ఫెంటాస్టిక్. చేస్తే ఒక 10,000 రూపాయలు తీసేసుకున్నట్టే కదా సార్. అంతే కదా నెలలో సార్. నెలలో ముగ్గురికి చెప్పడం వల్ల 30,000 వస్తుంది. రోజుకి 1,000 రూపాయలు సంపాదన. అంటే మీకు రెఫరల్ అంతకు డబ్బులు వస్తే మీరు ఆ 30,000 సేల్ చేసుకోవడానికి అర్హులు. మీ మెయిన్ పెట్టుబడి అక్కడే ఉంటది, మళ్ళీ ఒక 30,000 తీసేసుకోవచ్చు. గ్రేట్ సార్. ఇంకొకటి చిన్న క్రాస్ క్వశ్చన్ అనుకోవద్దండి, నేను మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం అడుగుతున్నాను సార్. అడగండి సార్. మీ మైండ్ లో అంటే మీరు మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారు అంది. ఇప్పుడు ఇంతవరకు 3 years అయింది, పీవీసీ మెటల్లో ఒక మంచి బిగ్ అప్డేటు, మార్కెట్ కి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేటు, ఒక పుషప్ ఇచ్చేటువంటి అప్డేటు ఇంకా రాలేదు అంటున్నాము. దానికి మీరేమో మంచి ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకుని ఉన్నారు. పీవీసీ మెటల్లో నేను మంచి 100 కోట్లు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ నాది, నేను దానికోసం వర్క్ చేస్తున్నా, 1000 మంది టీం కోసం ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని మీరు అంటున్నారు. సో 100 కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది అని మీరు అన్నారు కదా, దానికి కావాల్సిన ఫుడ్ స్టెప్స్ ఇప్పుడు పడుతున్నాయా లేవా మీ ఉద్దేశం? పడతాయి సార్, రానున్న రోజులలో ప్రతిసారి పడతాయి. నాకు ఇప్పుడు నేను 2250 పెట్టినప్పుడు నాకు 200% ఇచ్చింది సార్. అక్కడ ఒక డబుల్ ఇన్కమ్ అయింది నాకు. తర్వాత మళ్ళా టోకెన్ ఫార్మింగ్ చేయడం వల్ల అక్కడ డబ్బులు ఇచ్చింది. క్రైటీరియా వైజ్ గా తీసుకున్నాం, ఎర్లీ బర్డ్ వైజ్ గా కూడా తీసుకుంటున్నాం. నేను పెట్టిన డబ్బులు అవ్వకుండా వెళ్తుంది సార్. క్రైటీరియా ఎందుకు పెట్టాడో ఎందుకు తీసేశారు సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్లాన్ అంటే అంత గ్రూప్ లో చెప్పేంత ఐడియా లేదు, కానీ మీ నాలెడ్జ్ కొంత మేరకు ఐడియా ఉంది. ఎందుకు సార్? క్రైటీరియా అనేది ఒక వ్యవస్థను ఫామ్ చేయడానికి, ఒక లీడర్షిప్ మెయింటెనెన్స్ కోసం తీసుకున్నాడని నా ఆలోచన. కొంచెం క్లియర్ గా లీడర్షిప్ సార్, కొద్దిగా క్లియర్ గా. అంటే ఒక మామూలుగా ఎలా అంటే ఒక వ్యక్తికి లీడర్షిప్ కావాలంటే ఒక క్రైటీరియా ద్వారా లీడర్షిప్ అనేది వస్తుంది అనే ఆలోచన కొద్ది తీసుకొచ్చిండని నా ఆలోచన సార్. అది ఏమైంది? అంటే క్రైటీరియా 2, 3 అన్నారు కదా, అక్కడ లీడర్షిప్ అనేది వస్తుంది. అంటే ఒక 5 మెంబర్స్ వేయడం వల్ల 5 మెంబర్స్ కి ఒక లీడర్, మామూలుగా క్లాస్ లో ఉన్నప్పుడు 5 మెంబర్స్ కి ఒక లీడర్ ఉండేది, క్లాస్ ఫుల్ మెంబర్స్ కి ఒక లీడర్ ఉండేది, గ్రూప్ లీడర్. అవును, ఓకే. గ్రూప్ లీడర్ అంటే 50 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక గ్రూప్ లీడర్ అనేది, 5 మెంబర్స్ కు కూడా ఒక లీడర్ ఉండేది, బ్రాంచ్ లీడర్ అని. ఏదైనా చిన్న డౌట్లు ఉంటే వాళ్ళని అడిగేది. అవును సార్. అలా మన క్రైటీరియా ఇచ్చిందని నేను అనుకుంటున్నా. అంటే కొంత చెప్పండి. అక్కడ ఎక్కువ మంది రావట్లేదని మళ్ళీ ఎర్లీ బర్డ్ అనేది ఇచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ అంటే అక్కడ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కదా సార్. ఎర్లీ బర్డ్, ఓకే. అవును సార్, ఎర్లీ బర్డ్ గానీ మీరు చెప్పినట్లుగా ఇది క్రైటీరియా గానీ లీడర్షిప్ అన్నారు, లీడర్షిప్ గానీ టోటల్ గా ఓవరాల్ గా దీని యొక్క మూలాలు పరిశీలిస్తే కమ్యూనిటీ కోసమే క్లియర్ గా అర్థమవుతుందా లేదా? 100% కమ్యూనిటీ కోసమే. అంటే ఒక లీడర్ అనే వ్యక్తికి ఎంతో కొంత పర్సెంటేజ్ రావడం వల్లనే ఇంకో వ్యక్తికి షేర్ చేస్తాడు. అలా ఇవ్వడం వల్లనే కమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో సిస్టమ్ తన ప్రయత్నం అయితే 100% చేసింది, ప్రతిసారి చేసుకుంటూనే వెళ్తుంది. ఒక అప్డేట్ ఇచ్చుడుతో ఒక 1000 మంది వస్తున్నారు, ఒక విడ్రాల్ ఇచ్చుడుతో ఒక 1000 మంది వస్తున్నారు, ఒక 100 మంది వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి రోజు నేను 2 స్క్రీన్ షాట్లు ఇస్తా సార్. లేవగానే ఒక స్క్రీన్ షాట్, పడుకోగానే ఒక స్క్రీన్ షాట్ ఒక బుక్ లో రాస్తున్నా. మళ్ళీ రివార్డ్ ఇస్తుంది కదా సార్ మనకు 95 పీవీసీ మెటాల్. అప్పుడు ఇచ్చుడుతో ఒక 200-300 మంది పెరుగుతున్నారు, మళ్ళీ ఒక 200-300 వరకు తగ్గిపోతున్నారు. అది కూడా అబ్జర్వ్ చేస్తున్నా ప్రతిరోజు. అంటే ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ కమ్యూనిటీ అనేది డెవలప్మెంట్ పెంచుకోవాలి. కమ్యూనిటీ పెంచుకుంటే మన రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నా ఆలోచన. మన దగ్గర 150 కోట్ల పీవీసీ మెటాలే కదా సార్.
అవునవును సార్. 150 కోట్ల పీవీసీ మెటాలు మనిషికి ఒక 10,000 పీవీసీ మెటల్ విత్ ఇన్ 1 అవర్ లో బై చేసినా కానీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కదా సార్. ఒక 1 lakh మెంబర్స్ అయిపోతుంది. టోటల్ గా 1.5 బిలియన్ కూడా ఖర్చు అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. చూడండి సార్, అప్పుడు ఏమైనా హ్యాండ్ రైజెస్ కమ్యూనిటీ దగ్గరనే ఉంటాయి చూడండి కదా సార్. సార్. హ్యాండ్ రైజెస్ ఏమైనా ఉంటే చూడండి, నేను మాట్లాడుతూ ఉంటాను. చెప్పండి సార్. ప్రసాద్ సార్. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. అలా అని నాకు అప్పుడప్పుడు డిఫరెంట్ గా యాక్టివిటీస్ అనేది గుర్తుకొస్తున్నాయి. మన దగ్గర ఉన్న 150 కోట్లే కదా, మనమే 1 కోటి పీవీసీ మెటల్ తీసుకుంటే ఎట్లా? నా టీం ద్వారా 1 కోటి పీవీసీ మెటల్ బై చేపిస్తే ఎలా? నా ప్లాన్ ఎట్లా ఉంటది? నేను ఇప్పటికి ఎల్ఐసి లో 50 లక్షలు 30 లక్షలు కోటి రూపాయల బిజినెస్ చేసిన రోజులు ఉన్నాయి 1 year కి. ఈ ఒక 1 year నా పీవీసీ మెటల్ కోసం నేను కష్టపడతా. 1 కోటి పీవీసీ మెటల్ నేను తీసుకుంటా. తీసుకోవడం వల్ల నా లైఫ్ అనేది మారుతుంది. నా 100 కోట్ల ప్రాజెక్ట్ కు నేను ముందంజలో ఉంటా అని నా ఆలోచన సార్. 100% నేను ఈ ఇయర్ లో 1 కోటి పీవీసీ మెటల్ బై చేస్తా. నేను ఒకనే నా టీం ద్వారా. వల్ల మనసుకు ఒక 10,000 50,000 లక్ష పీవీసీ మెటల్ బై చేసుకున్నా గానీ కమ్యూనిటీ చేతుల్లో ఉంటది కాబట్టి సిస్టమ్ దగ్గరికి అన్ని వెళ్ళిపోతాయి కదా సార్. ఇక్కడ ఒక హ్యాండ్ రైజ్ వచ్చింది, తీసుకున్నాం సార్. ప్రసాద్ సార్, తీసుకోండి సార్, తీసుకోండి. సరే, ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి చేయండి సార్. మళ్ళా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. పేరు చూడలేదు ఇచ్చినట్టున్నారు ఎవరు ఎవరో చేశారు సార్, అందుకే మిమ్మల్ని అడిగాను ఎవరినో చేశారో చూడండి అని. లేదు సార్, నేను ఇప్పుడే వచ్చాను. ఓకే, నో ప్రాబ్లం సార్. ఒకవేళ ఎవరైనా ఇచ్చింటారు, ఒకవేళ మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తే కనుక మీరు మాట్లాడండి. కంటిన్యూ సార్, మీరు కంటిన్యూ అవ్వండి. ఒకవేళ మళ్ళీ కావాలంటే వాళ్ళు అన్మిట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సార్ ప్రసాద్ సార్ తోటి ఎవరైనా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు రండి సార్. మీరు మీ తనతోటి మాట్లాడండి సార్. మీకు క్లియరెన్స్ కూడా వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే కానీ చిన్న డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. తనకున్న ఆయన నాలెడ్జ్ ప్రకారం ఆయన సజెషన్స్ ఇవ్వగలరు, మాట్లాడగలరు, అంతే. ఎనీబడీ సార్? సార్ ప్రసాద్ సార్, మాట్లాడలేవు సార్, మాట్లాడుకోవడం లేవు, మాట్లాడలేవు. ఓకేనా? పీవీసీ మెటల్ రేట్ పెరిగిన తర్వాత ఉంటాయి సార్. సూపర్ సూపర్ సూపర్. ఇంకా మీ మాటలు ఖచ్చితంగా పెరుగుతాయి సార్. ఎస్ సార్, అంటే ఎస్ సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మన పార్ట్నర్స్ చేసే పద్ధతి కూడా మారుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు, ఎందుకంటే ఆల్రెడీ 2-3 days నుంచి మనకి షేర్ చేసుకుంటున్నారు. మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా మీరు షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ మన టీం మెంబర్స్ ఎలాగా ఉన్నారు సార్, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎలా చెప్తే బాగుంటుందని వాళ్ళ మోడలేషన్ కూడా చేంజ్ చేసుకొని చేస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఒక అవకాశం అనేది ఇస్తూ ఉంటారు సార్. ఎస్ సార్. మన రామాంజన్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. రామాంజన్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పిన పాయింట్ లో ఒకటి హైలైట్ ఏంటంటే, ఒక పెద్ద మొత్తంలో పీవీసీ మెటా పర్చేస్ చేసి పెట్టుకుంటా అన్నది హైలైట్ సార్. ఇప్పుడు కంపెనీ మీద పడి మనం ఏడవడం కంటే టోకన్ ఫార్మింగ్, సీడింగ్ ఫార్మింగ్ మనకి ఇవ్వాలని ఏదైతే కమ్యూనిటీ 2,30,000 దాదాపు ఉందో, తలా 1,00,000 రూపాయలు మంది కాదని 1,00,000 వ్యాలెట్ లో మన ట్రస్ట్ వ్యాలెట్ లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కంపెనీ మనం చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీ దగ్గర మెటా కాయిన్స్ పూర్తిగా అయిపోతాయో అప్పుడు కంపెనీ చేతుల్లో ఉండదు. ఇక్కడున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర హోల్డ్ అయిపోతాయి కాయిన్స్ అన్ని. అందరినీ పెట్టమన్నట్లా చెప్తున్నా. 1,00,000 మంది రియాక్ట్ అయ్యి మన శక్తికి తగ్గట్టుగా 10,000, 1,00,000, 50,000, 60,000 పీవీసీ మెటా మన ట్రస్ట్ వ్యాలెట్ లో. ఎందుకు అంటే ఇప్పుడున్నది పైసల్లో ఉంది. 90 పైసా, 95 పైసా, 89 పైసా పైసల్లో ఉన్నది. ఖచ్చితంగా $1 రాక తప్పదు. ఎందుకు అంటే మనది క్రియేట్ అయిందే $1.11 తో స్టార్ట్ అయింది. కనీసం పుట్టుక ఎక్కడైతే ఉందో అక్కడికైనా వస్తుంది అన్నది మెయిన్ ఎజెండా. సార్ దగ్గర ఒకటి ఏంటంటే గట్టి నమ్మకం ఏంటంటే ఏదో ఒక రోజు రేటు పోతుంది,
100 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నాడు. ఆయన నిజంగా 100 కోట్లు ఆయన అకౌంట్ కి వచ్చిన తర్వాత ఆయనలో చూడాలి. ఆయన ఆనందము, ఆయన లైఫ్ వే ఆఫ్ లివింగ్ స్టైల్ వేరే లెవెల్ ఉంటుంది. అందరికీ తెలుసు 3 సంవత్సరాలు సిస్టమ్ తో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నాం. అతి తక్కువ రేటుకు వచ్చిందన్నది తెలుసు. ఈ టైంలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో ఒక 10% 5% ఇప్పుడు మళ్ళీ మనం పెడితే సిస్టమ్ దగ్గర మూమెంట్ వస్తుంది, మనము ముందుకెళ్తాము. ఆ ఏదైతే అనుకుంటుందో సిస్టమ్ కూడా చేస్తాదేమన్నది ఒక చిన్న ఆశ సార్. ఇదే ఎజెండాలతో మేము కొన్ని కాయిన్లు డైలీ పర్చేస్ చేస్తాం. వీక్లీ కనీసం అంటే ఒక 20,000 30,000 పర్చేస్ చేసుకుంటూ వెళ్ళడమే జరుగుతుంది సార్. ఒకటి మనకు రాసిపెట్టి ఉండాలి సార్, దేవుడు కూడా లక్షలు కోట్లు మన అకౌంట్ రావాలన్నా, మన లైఫ్ లీడ్ చేయాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా ఒక చిన్న ప్రయత్నం అయితే మన ముందు ఒక చిన్న ఆశ ఏంటంటే పైసల్లో ఉన్నది 10 రూపీస్కో $1 పోతుంది అన్నది ఒక చిన్న నమ్మకం అంతే. వెళ్తుందో లేదో తెలియదు కానీ $1 అయితే వెళ్తుంది అన్నది ఒక చిన్న గట్టి ఆశ సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామంజన్ రెడ్డి సార్. మీరు కూడా నిజంగా, ఎందుకంటే మీరు హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆల్రెడీ మీ టీం మెంబర్స్ అందరూ కూడా పెద్ద పెద్దగా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. మీరు ఆల్రెడీ చెప్పారు కూడా ఎవ్రీ పర్సన్ 5 lakhs పీవీసీ మెటా అనేది హోల్డ్ చేసి పెట్టుకుంటామని. సూపర్ సార్, నిజంగా గ్రేట్ సార్. మీ వర్క్ కూడా నిజంగా గ్రేట్ రామంజన్ రెడ్డి సార్. సరే థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ మన ఎవరైనా షేర్ చేసుకోవాలంటే రండి సార్, ఇంకా 2 minutes ఉంది సార్. నమస్తే సార్. శాంతరేష్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. మా చిరకాలపు కోరిక ఏమిటంటే 1.5 CR సార్. సార్ తెలుసు సార్, తెలుసు సార్. అయితే సార్ అన్నట్టు వాస్తవంగా అందరూ తీసుకుంటే ఒక 15,000 సార్. 15,000 పీవీసీ మెటల్ 1,00,000 మంది తీసుకుంటే అయిపోతాయి, ఉండవు, కంప్లీట్ అయిపోతాయి. అయితే కొంతమంది స్టార్టింగ్ లో ఎక్కువ పెట్టారు కాబట్టి ఇప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. తర్వాత ఇంకా కొంతమంది పెట్టడానికి ధైర్యం చాలకపోయి ఉండొచ్చు. కాబట్టి నాకు తెలిసి 1.5 CR తీసుకుంటే వాళ్ళు 100 మంది ఉంటే చాలని నా అభిప్రాయం. 1,00,000 మంది అవసరం లే, 100 మంది ఉన్నా చాలు. 100 మంది ఉన్నా చాలు. సరే. మన దీంట్లో 100 మంది 1.5 CR తీసుకునే వాళ్ళు 100 మంది ఉంటే చాలు. అది సార్ నా అభిప్రాయం. 1,00,000 మంది కాదు కానీ 100 మందే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక 30 seconds సార్. ఓకే సార్, కంటిన్యూ. మొన్న మా ఫ్రెండ్ 5 lakhs పీవీసీ మెటల్ బై చేశాడు సార్, ఎట్ ఏ టైం, సింగిల్ టైం లో. ఓకే, హోల్డ్ చేసి పెట్టారు. ఓకే, మళ్ళీ సెల్ చేశాడు. ఓకే, ఒక 35,000 40,000 ప్రాఫిట్ 1 day లో తీసుకున్నాడు. వావ్, సూపర్. అండ్ ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఓన్లీ మన పీవీసీ మెటా ద్వారానే తీసుకున్నాను. అంటే నేను జస్ట్ తను వేరే మార్కెట్ చేస్తాడు అన్న, ఇది ఒకసారి చేయమని చెప్పిన. పీవీసీ మెటా ఇది బాగుంటది అన్న, ఒకసారి చూడు అని అన్న. ఎంత పెట్టాలని చిన్నగా చెప్పలే, ఇక ఇంకో 10 lakhs పెట్టన్న బాగుంటది అని అన్న. జస్ట్ చూద్దామని బై కొట్టిండు. మళ్ళీ నెక్స్ట్ డేనే మార్నింగ్ ఏమో రేట్ కొంచెం ఇంక్రీజ్ అయింది నాని అని ఫోన్ చేసి సెల్ కొట్టిండు. సూపర్. ఎట్ ఏ టైం 5 lakhs కొట్టే వరకు అది కొన్నప్పుడు బాగానే పైకి వచ్చింది. ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ సేల్ కొట్టిండు. ఒక 35,000 తీసుకున్నాడు సార్. 79 పైసలు. మనకి ఏంటంటే ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి. మార్కెట్ లో ఆల్రెడీ లేకపోతే అన్నకు ఫోన్ చేస్తే ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సరే సార్. తన కోరిక ఏంటంటే 1 CR తో బై చేయాలి అంటుండు. వావ్, నువ్వు కష్టపడినాని నేను 1 CR తోనే నీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను చేస్తా అని అన్నాడు. అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు సార్. ఓకే ఓకే, సార్. నంబర్ ఆఫ్ CRs ఉన్నాయి, ఒక 1 CR హోల్డ్ చేద్దామని అన్నాడు. అంటే ఓకే, హోల్డ్ చేసి పెడదాం అని చెప్పేసి అన్నారు సార్. అంటే నువ్వు సేల్ చేస్తావు కదా, మార్కెటింగ్ చేయి, నేను హోల్డ్ చేసి ఉంచుతాను. మొన్న ఒక 2 lakhs చేశాడు టోకెన్ ఫార్మింగ్. తనకి రోజు 4 వస్తున్నాయి సార్. 4 పర్ డే 3.8 వస్తుంది పర్ డే. సూపర్ సార్. మరి వర్క్
అదే సార్ మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఏదైనా సరే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే కూడా అంటే ఒక ఎవ్రీడే 35,000 అప్పుడు తీసుకోవడం వల్ల పీవీసీ మెటల్ నమ్మింది సార్. సరే సార్ సార్కి ఒక నమ్మకం అనేది కలిగింది, స్టార్ట్ అయింది. మన దగ్గర డబ్బు ఉంది కదా, మార్కెట్ లో మనం అల్కడి లేకపోయినా అల్కడి స్టార్ట్ చేద్దామని అన్నారు. ఓకే ఓకే సార్, టైం అయింది సార్. ఫైనల్ గా సార్ మీరు ఇప్పుడు ఒక 70 మెంబర్స్ ఉన్నారు సార్ ఇక్కడ ప్రసాద్ సార్. కన్క్లూజన్ గా మీరు ఈ 70 మెంబర్స్ కి పీవీసీ మెటా గురించి మీరేం చెప్తారు? ఒక 1-2 మాటల్లో క్లోజ్ చేయండి. ఓకే ఓకే సార్. పీవీసీ మెటా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు సార్. నేను ఈ రోజు నుండి పర్ డే ఒక 5,000 పీవీసీ మెటాలు కొనడానికి నేను ప్లాన్ చేసుకున్నా సార్. మీరు కనీసం 1,000 అన్న కొనండి పర్ డే ఈ జూన్ మొత్తం సార్. ఒక 35 డేస్ ఆటోమేటిక్ గా మనకు మూమెంట్ స్టార్ట్ అయితే సార్ $1 వెళ్ళిపోతుంది. ఈ ఉన్న 70 మంది కొనడం వల్ల కూడా. థ్యాంక్ యూ సార్. Great, sir. Thank you so much. Thank you so much, Prasad sir. Great motivation words from you. We're all happy. సూపర్ ఎక్సలెంట్. మోటివేషన్ కాదు, ఇట్స్ ఫ్యాక్ట్ సార్. సార్ చెప్పింది నిజమే, 100% వాస్తవమే అది. ఓకే సార్, కన్క్లూజన్ వెళ్ళండి సార్. కోట వెంకటేష్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ నిజంగా మీరు ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చి మళ్ళీ మాతో షేర్ చేసుకున్నారు మీ వర్క్ అంతా కూడా. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బిజీ షెడ్యూల్ లో కూడా మా గురించి టైం తీసుకొని మీరు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ అయితే ఓకే జై పీయూష్ మేటా. పీయూష్ మేటా ఎవరే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పీయూష్ మేటా. జై పీయూష్ మేటా. జై పీవీసీ మెటా. ఓకే సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై పీయూష్ మేటా. Bye.